భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నెల 10న లేదా 11 తేదీల్లో పాక్పై భారత్ దాడి చేయొచ్చన్న అనుమానాలను ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నెల 10న లేదా 11 తేదీల్లో పాక్పై భారత్ దాడి చేయొచ్చన్న అనుమానాలను ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. భారత వ్యూహాలు తెలియక పాకిస్తాన్ గందరగోళంలో పడుతోంది, ఆందోళన పడుతోంది, టెన్షన్ పడుతోంది. పేల్గాం దాడి ఘటన తర్వాత భారత్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పటికే ఒకవైపు సరిహద్దుల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ తీసుకుంటే ప్రతి నిర్ణయం వల్ల పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ లో టెన్షన్ అలగడి రేగుతా ఉంది. ఎప్పుడు భారత్ దాడి చేస్తుందో తెలియక ఒక రకమైన ఆందోళన ఉంది. దీంతో ఏం చేయాలో తోచక అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా పాక్ సంబంధించినట్టు మాజీ ఆర్మీ అధికారులు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ప్రకటన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇదే సందర్భంలో ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించినటువంటి మాజీ హై కమిషనర్, భారత్ లో పనిచేసినటువంటి మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కూడా ఇదే తరహా ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఒక యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10న లేదా 11వ తేదీన పాకిస్తాన్ పై దాడికి దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఎక్స్ వేదికగా ఒక సంచలన ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు ఉన్న సందర్భం చూస్తూ ఉంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నేతలు కలవరం మొదలైందని చెప్పవచ్చు. భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అటాక్ దిగుతుందా, అసలు ఏంది భారత్ ప్లాన్ ఏంటి, వ్యూహం ఏంటని తెలియక. ఎందుకంటే ఇప్పటికే పలు సందర్భాలు చూస్తున్నాం. పేల్గాం దాడి ఘటన తర్వాత భారత్ తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది, టెన్షన్ గురి చేస్తుంది. ముఖ్యంగా సింధు జలాల విషయాల నుంచి మొదలు పెడితే మొన్నటి రీసెంట్ గా ఏదైతే ఉందో ఈ యొక్క వాణిజ్య పరంగా సంబంధించినటువంటి ఉత్పత్తుల దిగుమతుల పైన కూడా కొంత మోస్టర్ సంబంధించిన వాటిపైన నిషేధం విధించింది. సో మొత్తం దిక్కుముక్కలు లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికే సింధు జలాల నిలిపివేయడంతో పాకిస్తాన్ లో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. సరైన అంటే నీరు అందక అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ లోనే ఆ పంటలు కూడా ఎండిపోయి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యావసర ధరలు ఆకాశం నడుస్తున్నాయి. సో కొనలేని పరిస్థితి ఉంది. అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఏమి అంటే భారత్ పాకిస్తాన్ పై యుద్ధం చేయకుండానే ఒక రకంగా పై చేయి సాధించినట్టయింది. ఇప్పటికే భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. ప్రపంచ దేశాల నుంచి ఒకవైపు ఒత్తిడి, అదే సందర్భంలో భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలతో, ఆంక్షలతో ఏం చేయాలో ఒక ఆందోళన పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో భారత్ కి సంబంధించి మరో రకంగా భారత్ తమపై దాడికి దిగే అవకాశం ఉంది, యుద్ధం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాజీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా మంత్రులు, పాకిస్తాన్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రకటన చేస్తా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే రకంగా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అయినట్టు అతావుల్లా తరారు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ పైన ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మొన్ననే ఒక 3-4 డేస్ బ్యాకే ఆ ప్రకటన కూడా చేశారు. 23 అంటే అనూహ్యంగా ఊహించుకుంటూ ఏదేదో ప్రకటన చేస్తూ ఉన్నారు. సో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా ఒక పాకిస్తాన్ సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ లో భాగంగా ఇట్లాంటి ప్రకటనలను మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ సంబంధించి
ఇప్పటికే ఏం చేయాలో, ఎలాంటి భారత్ పై ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భారత్ అన్ని రకాల అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరి చేసింది, ఆ రకంగా సక్సెస్ అయింది. మరో రకంగా ప్రపంచ దేశాలంతా అగ్రరాజ్య అమెరికా మొదలు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు అండగా నిలుస్తూ వస్తున్నాయి. పాకిస్తాన్ పై కనుక యుద్ధం కనుక వస్తే ఇప్పటికీ ఏం చేయాలో అనే దానిపైన కూడా భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో సహా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వివిధ దళాధిపతులకు సంబంధించి, అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా కీలక భేటీలు కొనసాగాయి లాస్ట్ వారం రోజుల్లో. సో నెక్స్ట్ తదుపరి కూడా ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికైనా, ఎందుకంటే రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో భారత్ పాకిస్తాన్ విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నారో, యావత్ భారతదేశము అదేవిధంగా 140 కోట్ల మంది ప్రజలు ఏ రకంగా పాకిస్తాన్ విషయంలో భారత్ అడుగు వేయాలని కోరుకుంటుందో అదే తరహా నిర్ణయం కేంద్ర సర్కార్, మోడీ సర్కార్ తీసుకోబోతుంది అంటూ ఒక ప్రకటన చేశాడు. దాని ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించి పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదాన్ని ఎండగట్టడానికి, తీవ్రవాద పూర్తి స్థాయిలో నిర్మూలించాలని కోరుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలకు ఆ అనుగుణంగానే కేంద్ర నిర్ణయాలు ఉండబోతున్నాయి అనే సంకేతాలను కూడా వెలువచ్చాడు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి కూడా మరికొన్ని కీలకమైన సమాచారాన్ని మన ఇంటెలిజెన్స్ కావచ్చు, అధికారులు పసిగట్టారు. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి పంజాబ్ ప్రావిన్సెస్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ పీఓకే బార్డర్లో పాకిస్తాన్ సంబంధించిన పెద్ద వేల సంఖ్యలో తీవ్రవాదులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అదేవిధంగా తీవ్రవాద శిబిరాలు కూడా ఉన్నట్టుగా మనకు ఛాయాగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు. సో ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఎదుర్కోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే మోడీ సర్కార్ సమాయత్తమైంది. అయితే పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులను ఏరివేయడమే ఏకైక లక్ష్యంతో పాటుగా భవిష్యత్తులో పాకిస్తాన్ భారత్ జోలి రాకుండా ఉండాలంటే, మరోవైపు భారత్ వైపు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలో అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో భారత్ వెంటలు వేసే ప్రతిష్ట లేనట్టు కనబడతా ఉంది. ఎందుకంటే అమాయకులు అయినటువంటి ఒక 28 మందిని టూరిజం అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి అందాలను, ప్రకృతి అందాలను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులను, అమాయక పర్యాటకులను, అందులోనూ ఒక మతానికి, హిందూ మతానికి సంబంధించినటువంటి హిందువులను టార్గెట్ గా చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందటే బంధువులను చంపడం అనేది దారుణంగా భారత సర్కార్ భావిస్తా ఉంది. వాళ్ళందరికీ కూడా తగిన జవాబు ఇస్తాము, తగిన రీతిలో ప్రపంచ నిర్వహించేలా సమాధానం ఇస్తాము, వాళ్ళకి శిక్షిస్తామని చెప్పేసి కూడా మోడీ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మోడీ మనం భావించవచ్చు. సందీప్, రాధాకృష్ణ, అంటే బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, నానా హంగామా సృష్టిస్తున్నారు, ఎక్స్ వేదికగా రేట్ విట్టి చేస్తా ఉన్నారు. అంటే అసలు నిజంగా వీళ్ళు దాడికి ఉసుగొల్పుతున్నారా లేకుంటే భయపడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్ని రోజులు యుద్ధం చేయగలదు? సందీప్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏంటంటే పైకి ఏదో డంబాచారంగా మేము ఏదో భారత్ పై బాడీ దిగడం మేము సన్నద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఇప్పటికే చాలా కవ్వింపు చర్యలు పాల్పడుతూ ఉంది. ఒకవైపు గత వారం 10 రోజులుగా బార్డర్ లో సరిహద్దు భారత భూభాగంపై యథేచ్ఛ కాల్పులు జరుపుతా ఉంది. కాల్పులో ఒప్పందాన్ని ఉల్లంఘించి దీనికి సంబంధించి భారత భద్రతా బలగాలు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నాయి. అదే సందర్భంలో సముద్ర తీర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా గగనతలంలో కావచ్చు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న కేంద్ర దళాలు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభము, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన ప్రజల నుంచి వ్యతిరేకత, అదే సందర్భంలో ఇప్పటికే భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. నిత్యావసర ధరలు ఏది తీసుకోవాలన్నా 1000 రూపాయల్లో ఉంటుంది. కేవలం కిలో టమోటా, కిలో చికెన్, ఆ పాలు తీసుకోవాలంటే 300 రూపాయలు. ఇలా ధరలు, లీటర్ పాలు ధరలు 300 రూపాయలు ఉంటున్నాయి. సో ఇక్కడ మొత్తంగా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అక్కడ తీవ్ర వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒకవైపు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఒకవైపు ఉంది. ఇవన్నీ ఉండగానే ఒకవైపు ఇట్లాంటి పరిస్థితుల్లో భారత్ కనుక ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్మీని కలిగినటువంటి, సైన్యాన్ని కలిగినటువంటి ప్రపంచంలోనే, దేశంలో, వరల్డ్ లోనే అత్యంత టాప్ స్థాయిలో ఉంది, 4వ స్థానంలో ఉంది. ఒకవైపు త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉంది, యుద్ధ సామాగ్రి అన్ని కలిగినటువంటి భారతదేశంతో పాకిస్తాన్ మాత్రం ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ రకంగా పోరాడుతుంది అనేది మాత్రం ఒక సందేహాలు ఉన్నాయి ప్రపంచ దేశాలు అందరికీ కూడా. సో మొత్తంగానే ఒకవైపు భారత్ కూడా చాలా కట్టడిగా, అనూహ్యంగా, సమన్వయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది వ్యూహాత్మకంగా.
ఒకవేళ పాకిస్తాన్ పై యుద్ధం చేయకుండానే గెలిచే పరిస్థితులను కూడా కల్పిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లతో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో అక్కడే తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో మొదటగా సక్సెస్ అయింది. నెక్స్ట్ యుద్ధం కనుక వస్తే మాత్రం పాకిస్తాన్ యుద్ధం చేయలేని పరిస్థితి. అంటే భారత్ కనుక అటాక్ చేస్తే దాన్ని అక్కడ నుంచి కౌంటర్ అటాక్ లేకుండా ముందే చేసుకునే పరిస్థితుల్లో భారత్ ఎదిగిపోయింది. సో నెక్స్ట్ ఎనీ టైం ఎప్పుడైనా సరే పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాల టార్గెట్ గా భారత్ బలగాలు ఎప్పటికైనా విసిపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.